వెల్కమ్ టు టీ10 నేను రేవతి। ఈ నెల 16న దేశంలో జాతీయ పత్రికా దినోత్సవాన్ని జరుపుకున్న విషయం తెలిసిందే। అయితే పత్రికా స్వేచ్ఛ గురించి డంబాలు పలికే పాలకులు ఆచరణలో మాత్రం పాత్రికేయుల కళానికి అడ్డం పడుతున్నారు। రానా అయ్యూబ్ అనే మహిళా జర్నలిస్ట్ ను లక్ష్యంగా చేసుకుని జరుగుతున్న దాడిని వాషింగ్టన్ పోస్ట్ ప్రెస్ ఫ్రీడమ్ పార్ట్నర్షిప్ బయటపెట్టింది। నవంబర్ 16వ తేదీన జాతీయ పత్రికా దినోత్సవంగా పాటించారు। ప్రపంచంలోని అతిపెద్ద ప్రజాస్వామ్య వ్యవస్థలో స్వేచ్ఛాయుత స్వతంత్ర మీడియా నిర్వహించే కీలక పాత్రను చాటి చెప్పేందుకు దీనిని ఉద్దేశించారు। అయితే వాషింగ్టన్ పోస్ట్ పత్రికకు చెందిన ఒపీనియన్ కంట్రిబ్యూటర్ రానా అయ్యూబ్ ను లక్ష్యంగా చేసుకుని సాగించిన దాడులను చూస్తుంటే భారత్ లో పత్రికా స్వేచ్ఛ నేతి బీరకాయలో నెయ్యి చందంగా ఉన్నదన్న విషయం అవగతమవుతుంది। అయ్యూబ్ కు ప్రభుత్వం జారీ చేసిన గుర్తింపు పత్రాలు, ఆమె ఫోన్ నెంబర్ లీక్ అయ్యాయి। ఆమెపై నిఘా పెరిగింది। కృత్రిమ మేధా సాయంతో అసభ్యకరమైన లైంగిక పోస్టులు వెలిశాయి। భారత్ లో పత్రికా స్వేచ్ఛ ఏ విధంగా దిగజారిపోతుందో ఈ పరిణామాలు చాటి చెప్తున్నాయి అని ఆ పార్ట్నర్షిప్ తెలిపింది। వాషింగ్టన్ పోస్ట్ పత్రికకు చెందిన ఈ విభాగం పాత్రికేయులకు, జర్నలిస్టులకు మద్దతుగా నిలుస్తోంది। ప్రపంచంలో ప్రజాస్వామ్యం సంక్షోభంలో పడిన తరుణంలో పత్రికా స్వేచ్ఛను పరిరక్షించేందుకు కృషి చేస్తోంది। పాత్రికేయులు భయం, వేధింపులు వంటివి లేకుండా విధులు నిర్వర్తించాల్సి ఉంటుందని పార్ట్నర్షిప్ గుర్తు చేసింది। రానా సహా పాత్రికేయులందరికీ భద్రత, రక్షణ కల్పించాలని భారత ప్రభుత్వాన్ని కోరింది। విధి నిర్వహణలో వేధింపులు ఎదుర్కోవడం అయ్యూబ్ కు కొత్తేమీ కాదు। ఆమె గుజరాత్ ఫైల్స్ అనే పుస్తకాన్ని రచించి ప్రాచుర్యం పొందారు। 2002లో జరిగిన మత ఘర్షణలను ఆధారంగా చేసుకుని ఆమె ఈ పుస్తకాన్ని తీసుకొచ్చారు। అప్పటి నుండి ఆమెను లక్ష్యంగా చేసుకుని తరచుగా దాడులు జరుగుతూనే ఉన్నాయి। ఆమె గొంతుకును అణిచివేసేందుకు ప్రయత్నాలు సాగుతూనే ఉన్నాయి। సామాజిక మాధ్యమం ఎక్స్ లో వచ్చిన ఓ పోస్ట్ ఈ దాడులకు పరాకాష్ఠగా నిలిచింది। అందులో ఆమె ఫోన్ నంబర్ ను ప్రచురించారు। అనుమతి తీసుకోకుండా ఆన్లైన్ లో వ్యక్తులకు సంబంధించిన సమాచారాన్ని పెట్టడం నేరం। ఎక్స్ లో ఫోన్ నెంబర్ ను ఉంచినప్పటి నుండి అయ్యూబ్ నిద్రలేని రాత్రులు గడపాల్సి వచ్చింది। అంతకు ముందు ఆమెను ఈడీ అధికారులు అద్దం పద్దం లేని ప్రశ్నలతో వేధించారు। స్విగ్గీకి చెల్లించిన 100 రూపాయలు బిల్లుపై కూడా ఆరా తీశారు। అదలా ఉంచితే ఎక్స్ లో తన ఫోన్ నెంబర్ పెట్టిన తర్వాత ఒకే రోజు రాత్రి ఆమెకు 200 కాల్స్ వచ్చాయి। అవన్నీ అసభ్యకరమైనవి। ఒక్క రాత్రి 100 కాల్స్। 5-6 రోజుల క్రితం నేను పలు కోర్టు విచారణకు హాజరు కావాల్సి ఉంది। ఆ రోజు అర్ధరాత్రి దాటిన తర్వాత 1:30 మా బంధువుల అబ్బాయి నిద్రలేవి ఫోన్ వస్తుందని చెప్పాడు। తీరా చూస్తే అప్పటికే అనేక మిస్డ్ కాల్స్ ఉన్నాయి, వీడియో కాల్స్ కూడా ఉన్నాయి, ఓటీపీలతో మెసేజ్లు వచ్చాయి। ఇవన్నీ 200-300 వరకు ఉంటాయి। లెక్క పెట్టలేకపోయాను। ఓ కాల్ వస్తే మాట్లాడాను। లైంగిక పరమైన అసభ్యకరమైన భాషతో ఇబ్బంది పెట్టారు। దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ పెద్దగా ఒరిగిందేమీ లేదు। ఆ తర్వాత కూడా వేధింపులు ఆగలేదు అని అయ్యూబ్ వివరించారు। గతంలో నా మేనల్లుడి ఫోటోను ఒసామా బిన్ లాడెన్ గా మార్ఫింగ్ చేసి పోస్ట్ చేశారు। అతను పాఠశాలలో చదువుకుంటున్నాడు। దీనిపై నేను ఫిర్యాదు చేసినా ఏమీ జరగలేదు అని అయ్యూబ్ చెప్పారు। 13 సంవత్సరాల వయసున్న మా బంధువుల అమ్మాయి ఫోటోను నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ నుండి డౌన్లోడ్ చేశారు। ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేశాను, ఏమీ జరగలేదు। ఢిల్లీ పోలీస్ మెజిస్ట్రేట్ ఎదుట స్టేట్మెంట్ ఇచ్చాను। 2 సంవత్సరాల తర్వాత కేసును మూసివేశారు అని తెలిపారు। గత వారంలో కథనాలు రాయడం కంటే పోలీస్ స్టేషన్ లోనే ఎక్కువ సమయం గడిపానని అన్నారు। ఆన్లైన్ వేదిక ఎక్స్ కూడా తనకు ఎలాంటి సాయం చేయలేదని వాపోయారు। తనపై జరుగుతున్న వేధింపులకు సంబంధించి ఇప్పటి వరకు ఎవరిని అరెస్టు చేయలేదని, సామాజిక మాధ్యమాలలో పెట్టిన అసభ్యకరమైన పోస్టింగ్లను సైతం తొలగించలేదని ఆవేదన వ్యక్తం చేశారు। వృత్తిరీత్యా మణిపూర్ వెళ్లినప్పుడు అక్కడ కూడా తనకు వేధింపులు తప్పలేదని అయ్యూబ్ చెప్పారు। ఆందోళనతో మనసు వికలమవుతున్న పరిస్థితులలో ప్రశాంతత కోసం మాత్రలు వేసుకోవాల్సి వస్తుందని ఆమె ఆవేదనతో చెప్పారు। సోషల్ మీడియాలో కొందరు వ్యక్తులు మరింత రెచ్చిపోయారు। మీరు మమ్మల్ని ఏమి చేయలేరు, మాకు వ్యతిరేకంగా మీ వద్ద ఎలాంటి ఆధారాలు లేవు, మేము చేసిన దానికి సంబంధించిన లింక్ కూడా మీ వద్ద లేదు అంటూ అయ్యూబ్ ను బెదిరించడం ప్రారంభించారు। ఆమె పాస్పోర్ట్ ను, బిల్లులను, జీమెయిల్ అకౌంట్ పాస్వర్డ్ ను స్కాన్ చేసి పోస్ట్ చేశారు। ఆ పాస్వర్డ్ నే అయ్యూబ్ గత 8 సంవత్సరాలుగా ఉపయోగిస్తున్నారు। వారికి తన పాస్వర్డ్ ఎలా అందిందో తెలియడం లేదని ఆమె వాపోయారు। దీనికి విచారణ సంస్థలే సమాధానం ఇవ్వాలని అన్నారు। అధికార పక్షానికి వ్యతిరేకంగా గలం విప్పుతున్న అయ్యూబ్ పై చాలా కాలం నుండి వేధింపులు కొనసాగుతున్నాయి। కెరీర్ ప్రారంభంలో కూడా ఆమె ఇబ్బందులు పడాల్సి వచ్చింది। తన కుటుంబాన్ని కూడా లక్ష్యంగా చేసుకుని వేధించారని ఆమె తెలిపారు। ఇది వాల్టి న్యూస్, చూస్తూనే ఉండండి టీ10।